16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి సొంత కన్న తల్లిని చంపేసింది. సట్ల అంజలి, ఆమె వయస్సు 39 ఏళ్ళు. 16 ఏళ్ల క్రితం దమ్మనపేటకు చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు అంజలి తెలంగాణ సంస్కృతి సాధన విభాగంలో కళాకారిణిగా పనిచేస్తుంది. పెద్దమ్మాయి వయస్సు 15 సంవత్సరాలు. పెద్ద కుమార్తె 10th క్లాస్ చదువుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. వీళ్ళ పరిచయం 8 నెలలుగా జరుగుతుంది. వారిద్దరూ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళ ప్రేమని ఇంట్లో చెప్పడంతో అంజలి వాళ్ళ కుమార్తెని మందలించింది. నీ వయసు ఇప్పుడు 15 సంవత్సరాలని, నువ్వు 10th క్లాస్ అని, నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలా, ప్రేమ అవి అని నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకుంటా లైఫ్ ని నాశనం చేసుకోకని ఈ అంజలి తన కుమార్తెకు చెప్పింది. తమ ప్రేమకు అడ్డొస్తున్నాడని కసితో తల్లిపై కోపం పెంచుకున్న ఆ బాలిక వాళ్ళ అమ్మని ఎలానా చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తను అనుకున్నట్టుగానే తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని శివను కోరింది. ఒకవేళ నువ్వు చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అని శివను బెదిరించింది. దీంతో ఆ యువకుడు ఒప్పుకున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శివ తన తమ్ముడిని తీసుకొని షాపూర్ నగర్ వచ్చాడు. వచ్చి రావడంతో కుర్చీలో కూర్చున్న అంజలిని ఒక్కసారి తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్ని బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కారింది. దాంతో వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకున్నారు. శివను అతని సోదరుని పంపించేసింది. అప్పుడు కొద్దిసేపు తర్వాత అంజలి మెల్లగా కదిలింది. విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది. శివ మళ్ళీ తన సోదరుని తీసుకొని రాత్రి 7:30 గంటలకు షాపూర్ నగర్ వచ్చారు. తిరిగి అంజలి మెడకు మళ్ళీ చున్ని బిగించారు. తలపై ముక్కుపై ఆ సుత్తితో కొట్టడం జరిగింది. రాళ్ళు కొట్టే సుత్తే ఎంత సుత్తతోని పుర్రంతా బాగుల కొట్టిల్లు, నా చెల్లె ముక్కంతా బాగుల కొట్టిల్లు, నా చెల్లెను వివచ్చంగా కొట్టి పడేసి కింద పడేసి పోయిల్లు. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ కు విషయం తెలిసింది. వెంటనే 2 బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరు అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు కూడా హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఓ చికెన్ సెంటర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను విచారణ చేయగా అంజలి తమే చంపేశామని అంగీకరించింది. మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. తెలిసి తెలియని ఇప్పుడు 10th క్లాస్ 10th ఇయ్యాలా, తర్వాత ఒక లక్ష్యం పెట్టుకోవాలా, లక్ష్యం సాధించాలా, ఇవన్నీ స్కూల్లో కూడా టీచర్స్ చెప్తున్నప్పుడే వాళ్ళకు అసలు స్టడీ అంటే ఏంటిది, లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇలా పిల్లలు తయారవుతుందంటే ముఖ్య కారణము ఇంటి వాళ్ళని పట్టించుకోకపోవడము. సావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుస్తుంది. టెన్షన్ ఏముంది సార్, ఆడ టెన్షన్ ఏముంది ఉంటే ఉండొచ్చు. ఇలాగట్టు రేపైన పోయి తీసుకొచ్చుకుంటాం. రేపు చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్. అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. నాకైతే తెలిసిన మ్యాటర్.